భారతదేశంలో వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు, వ్యవసాయానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్, వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీస్ తర్వాత ఎక్కువ మంది ఆధారపడేది చేనేత పైనే, హ్యాండ్లూమ్స్ పైనే. అయితే మన దేశంలో హ్యాండ్లూమ్స్ చేనేత కార్మికుల కష్టాలకు మాత్రం అంతు లేకుండా పోతుంది. అంత కష్టపడి ఒక కుటుంబం మొత్తం కూడా చేనేత మీద కూర్చుని, మామూలుగా మన ఉద్యోగానికి వెళ్తే ఒక్కళ్ళు ఇంట్లో నుంచి ఉద్యోగానికి వెళ్తారు, ఒకళ్ళు ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ వ్యక్తి బయట ఫ్యాక్టరీకి వెళ్తారు. కానీ చేనేత అనేది ఒక కుటుంబ ఆధారిత వ్యాపకం అని చెప్పొచ్చు. అట్లాంటి వ్యాపకంలో ఉండి జీవితం మొత్తం చేనేత మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేనేతను వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది చేనేత కుటుంబాలు కొంతమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అటువంటి కుటుంబాలని కాపాడటం కోసం, అటువంటి కుటుంబాలని ఆదరించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్లూమ్స్ ని ప్రమోట్ చేయడానికి వినూత్నంగా రకరకాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చిందనమాట. జనరల్ గా హ్యాండ్లూమ్స్ చేసేవాళ్ళు వేరు, అమ్మేవాళ్ళు వేరు. అంటే చేనేత కార్మికులు బయటకు వచ్చి అమ్మరు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రేఖా రాణి గారు హ్యాండ్లూమ్స్ కమిషనర్ ఆధ్వర్యంలో మనం ఇప్పుడు స్పెషల్ గా చేనేత ఎగ్జిబిషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చి ఎవరైతే నేస్తారో వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు, అవసరమైతే వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తారు కూడా. ఆ ఈవెంటే ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది. డైరెక్ట్ గా చేనేత కార్మికులే వచ్చి ఇక్కడ వాళ్ళ వస్తువుల్ని చూపిస్తారు. మనకి వాళ్ళు ఎలా నేసారో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా నేసారో మనకి ఎనలైజ్ చేసి చూపిస్తారు. ఇక్కడే ఒక మగ్గం పెట్టి మీకు అక్కడే అన్ని క్రియేట్ చేసి చూపిస్తారనమాట. అలాంటి ఎగ్జిబిషన్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది. ముఖ్యంగా చేనేత కార్మికులకు సహాయం అనేది మనందరి బాధ్యత, మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ, కనీసమైన బాధ్యత అనమాట. దానికోసమే నేను కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఇక చేనేత వస్త్రాలు మనం ఎందుకు ధరించాలి? చేనేత వస్త్రాల్లో ఉన్న విభిన్నత ఏంటి అంటే, ముందుగా అవి మన సంస్కృతిని, మన లెగసీని కాపాడతాయి. మనల్ని మనం చూపించుకోవడానికి దుస్తులు అనేవి ప్రతి ఒక్కళ్ళ మానవం అనమాట. కానీ మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు మన సంస్కృతి, మన వాళ్ళు చేతులతో చేసినవి, మన వాళ్ళు కష్టపడి నేసినవి మనం వేసుకుంటే వాళ్ళకి జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. అంతేకాదు మన సంస్కృతిని మనం ప్రపంచానికి చాటుతాం, చూపిస్తాం అనమాట. ఇతర సంస్కృతులు, ఇతర దేశాల్లో బ్రాండెడ్ దుస్తులు ఎన్ని వేసుకున్నా సరే వారానికి ఒక్కసారైనా 2 సార్లైనా కనీసం ఖచ్చితంగా చేనేత మనం ధరించడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అది కల్చర్, అది ట్రెడిషన్. అంతకంటే ఇంపార్టెంట్ చేనేత హెల్దీ కూడా. మనం చాలా సందర్భాల్లో సింథటిక్ ఫైబర్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ వాడితే రకరకాల కార్సినోజెనిక్ ప్రభావాలు దానిపైన ఉండొచ్చు. కానీ చేనేతలో చాలా హెల్దీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ప్రకృతి పరంగా ప్రకృతికి సిద్ధమైన, ప్రకృతితో ఉండేదే చేనేత అనమాట. అలాంటి ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వందలాది మంది చేనేత కార్మికులు, మహిళలు ముఖ్యంగా వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చి మన కోసం చేనేతని చూపిస్తున్నారు. వాళ్ళే దీనిలో ఉంటారు, వాళ్ళే ఎగ్జిబిట్ చేస్తారు. ఇదంతా కూడా మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రూమ్ నెంబర్ 9. ఈ వీడియో కింద మీకు ఆ లొకేషన్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, మీరు రావచ్చు. అది కూడా వాళ్ళు ఏదైతే తయారు చేశారో ఆ ప్రైజెస్ కే మనందరికి ఇస్తారంట. చేనేత కార్మికులే డైరెక్ట్ వచ్చి అమ్ముతారు. ఇక్కడ ఎటువంటి మిడిల్ మ్యాన్ ఉండరు, ఏ షోరూమ్ కాదనమాట. కార్మికులే డైరెక్ట్ వచ్చి అమ్ముతారు. మనం ఇక్కడ చేనేత వస్త్రాలను ఎందుకు ప్రమోట్ చేయాలి? చేనేత అంటే కేవలం ఒక వ్యక్తి చేసే నేత మాత్రమే కాదు. ఒక కుటుంబం తన మనసంతా ఆ నేత మీద పెట్టి ఒక చీర క్రియేట్ చేస్తారనమాట. ఎవరైతే చేతుల ద్వారా మగ్గాన్ని నేస్తారో, ఆ చీరని క్రియేట్ చేస్తారో, ఆ ఆడపిల్ల కానీ ఆ అమ్మాయి కానీ తను కట్టుకోకుండా ఇంకో అమ్మాయికి ఆ చీర ఇస్తుంది. అది ప్రైజ్కే కావచ్చు, కానీ ఆ కష్టం అంతా కూడా ఆ అందాన్ని, ఆనందాన్ని తను అనుభవించకుండా ఇంకోటికి ఇస్తారనమాట. అలాంటి చేనేతని మనం ప్రమోట్ చేద్దాం, అలాంటి చేనేతని బయట తీసుకెళ్దాం. ఆ వేళ్ళు ఏదైతే వాళ్ళు కష్టపడతారో, ఆ చేతిలో ఆ వేళ్ళు వాళ్ళు చేసిన శ్రమని వృధా పోకుండా మనం చేనేతని కాపాడదాం. ఆ ఉద్దేశంతోనే నేను కూడా చేనేతని ప్రమోట్ చేద్దామని చెప్పి చేనేతతో ముందుకెళ్దామని అనుకుంటున్నాను. దాంతో పాటు రెగ్యులర్ గా మనం వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్లో కూడా చేనేతకి మారుద్దాం. అండ్ అందరూ కూడా హైదరాబాద్ లో జరిగే ఈ చేనేత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖా రాణి గారు ఈ చేనేత ఎగ్జిబిషన్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా మనందరి కోసం, ఎందుకంటే మనందరం ఏపీ దాకా రెగ్యులర్ గా వెళ్ళాం కాబట్టి ఇక్కడ పెట్టిస్తున్నారు. దానిలో రేఖా రాణి మేడం సపోర్ట్ గా మాధవి గారు ఇక్కడ రూమ్ 9 ద పాపప్ స్టోర్ ఏదైతే జూబ్లీ హిల్స్ లో ఉందో, చేనేత మహిళలకి 5 రోజుల పాటు ఎగ్జిబిషన్ కి తను ఉచితంగా ఈ రూమ్ 9 పాపప్ స్టోర్ ఇచ్చి వాళ్ళ వస్తువులన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టడానికి అనమాట. వాళ్ళు వేసిన చీరలు, ఇవన్నీ కూడా చీరలు, డ్రెస్సులు ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టడానికి మాధవి గారు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. హలో మాధవి గారు. మీకు ఎందుకు అనిపించింది చేనేత ఇదంతా, అసలు చేనేత వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా రూమ్ 9 ద పాపప్ స్టోర్ అనేది నేను ఎస్టాబ్లిష్ చేసిందే అంటే జూబ్లీ హిల్స్ లాంటి ప్రైమ్ ప్లేస్ లో కొత్త డిజైనర్స్ కానీ లేకపోతే
ఇలాంటి వీవర్స్ కానీ అంటే నా వంతు ఏదైనా నేను సపోర్ట్ చేయాలి వాళ్ళకని నేను ఎస్టాబ్లిష్ చేశానండి. సో దానివల్లే ఇప్పుడు వీవర్స్ అసోసియేట్ ఇప్పుడు రేఖారాణి గారు సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఈ వీవర్స్ అందరికీ కూడా నా వంతు ఏదైనా సాయం వాళ్ళకి దొరికితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. నైస్ నైస్. చేయలేదు అంటే డైరెక్ట్ వీవర్సే వస్తారు కదా ఇక్కడికి? అవునండి, అంటే డైరెక్ట్ వీవర్స్ కి ఇప్పుడు సెల్లర్స్ ఎవరు ఉండరు మధ్యలో. సో దే విల్ బి మోర్ ప్రాఫిటెడ్ అనమాట. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఒక వీవర్ నుంచి ఎగ్జాంపుల్ ఒక శారీ 1000 రూపీస్ ఉంటే ఇక్కడికి వచ్చే టైంకి అది 5000 వరకు అయిపోతుంది. సో జూబ్లీ హిల్స్ లాంటి ప్రైమ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఫర్ డిజైనర్స్ ఆర్ వెరీ ప్రైమ్ పీపుల్. సో ఈవెన్ వెరీ కామన్ ఒక పేద వీవర్ కూడా ఎగ్జిబిట్ చేసే ప్లేస్ ఇది. సో అంటే మెయిన్ ఎయిమ్ is they have to be benefited through Room 9 the pop-up store. ఓకే. సో మాధవి గారు కూడా ఒక మంచి కాజ్ కోసం, చేనేతను ప్రమోట్ చేయడం కోసం, చేనేత మహిళా కార్మికుల కష్టాలు గమనించి వాళ్ళని కాస్త సాధికార దిశగా నడిపించడానికి హైదరాబాద్ లాంటి ప్లేస్లో వాళ్ళకి చోటిచ్చి వాళ్ళ ఎగ్జిబిషన్ అవసరమైతే వాళ్ళకి సేల్స్ అయ్యేటట్టుగా డైరెక్ట్గా వాళ్ళ చేతుల ద్వారానే చేస్తున్నారు. వెరీ గుడ్ మాధవి గారు. థ్యాంక్ యూ మ్యామ్. మనం చేనేత కార్మికుల కష్టాల గురించి మాట్లాడుకుంటుంటాం, చేనేత దినోత్సవాలు కూడా జరుపుకుంటుంటాం. వ్యవసాయం తర్వాత వ్యవసాయ ఆధారిత పని తర్వాత ఎక్కువ మంది ఆధారపడింది భారతదేశంలో చేనేత పైనే. భారతదేశంలో కష్టాలు కడగళ్ళు కూడా చేనేత కార్మికులకు చాలా ఉన్నాయి. పడుగు పేకల మధ్య, నూలు పోగుల మధ్య చిక్కుకున్న జీవితాలు, కడగళ్ళు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ చేనేత కార్మికులతో ప్రత్యక్షంగా మనం మాట్లాడాల్సిందే. వాళ్ళ పనితీరు మనం చూడాల్సిందే. వాళ్ళ యొక్క జీవనోపాధి ఏంటి, వాళ్ళ కుటుంబం ఎలా బతుకుతుంది, కుటుంబం మగ్గంతో ఉంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి ఎవరు పంపిస్తారు, వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నాయి, వాళ్ళు నేర్చిన చీరకి డైరెక్ట్గా అమ్మితే దానిలో వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఒక మహిళ చీర నేస్తూ దానిపైన ఎంత కళ కంటది, దాన్ని ఇంకొక మహిళకి అమ్ముతూ ఎంత నష్టపోతుంది. ఈ కథంతా మనకు తెలియాలంటే మనం ఖచ్చితంగా చేనేత కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడాల్సిందే, వాళ్ళ కథ వినాల్సిందే. వాళ్ళకి సంబంధించిన అసలు ఆ చీరలు ఎలా ఉంటాయి, ఆ చీరల్లో వాళ్ళు అనుకునే డిజైన్స్ ఏంటి, అసలు ఎంత కష్టపడతారో ఒక చీర చేయడానికి. మనం సాధారణంగా షాప్కి వెళ్తాం, టక్కన చీర కొనుక్కొస్తాం, దాని వెనకాల కథ మనకు తెలియదు, ఆ చీర ఎవరు నేర్చారో మనకు తెలియదు, ఆ సింథటిక్గా తయారైన చీర డిజైనింగ్ కూడా మనం అసలు గ్రహించాం. కానీ చేనేత చీరల వెనకాల, ప్రతి చీర వెనకాల ఒక కథ ఉంటుంది, ప్రతి చీరలో ఒక స్టోరీ ఉంటుంది, ఆ ప్రతి చీర వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, ఆ ప్రతి వస్త్రం వెనకాల ఒక కుటుంబం యొక్క కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఒక్కసారి వాళ్ళ కోసం, వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి మన వంతుగా ఒక ఉడతా భక్తిగా, ఒక ఉడతా సాయంగా వాళ్ళకి చేయడానికి, ఒక సోషల్ కాజ్ కోసం మాధవి గారు పాపప్ స్టోర్ రూమ్ 9 జూబ్లీ హిల్స్ లో చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఫ్రీగా వాళ్ళ స్పేస్ ఇచ్చి చేనేత కార్మికులందరూ డైరెక్ట్గా రకరకాల ప్రాంతాల నుంచి, ఇప్పుడు ఉప్పాడ కావచ్చు, పెడన కావచ్చు, వెంకటగిరి కావచ్చు, రకరకాల చీరలన్నీ కూడా, మంగళగిరి కాటన్స్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళందరూ డైరెక్ట్గా నేసిన వాళ్ళే వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు. మనం నచ్చితే అక్కడ కొనుక్కోవచ్చు కూడా. కాకపోతే ఓవరాల్గా మనం అసలు చేనేత కార్మికుల యొక్క జీవన స్థితిగతులు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్ కనుక చూస్తే. చేనేత కార్మికుల కష్టాలు కడగళ్ళు మనందరికి తెలుసు. వాళ్ళ యొక్క జీవితాలు నూలు పోగుల మధ్య నలిగిపోతున్నాయి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో వీళ్ళ కష్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణి గారు హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేసే విధంగా ఈ చేనేత మహిళా కార్మికుల్ని హైదరాబాద్ దాకా తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎగ్జిబిషన్, వాళ్ళు ఏదైతే స్వయంగా స్వహస్తాలతో నేర్చారో వాళ్ళ ఎగ్జిబిషన్ మన ముందు ప్రదర్శన చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక సోషల్ కాజ్గా నేను కూడా ఈ ఎగ్జిబిషన్ని ప్రమోట్ చేస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి ఈ చేనేత కార్మికులకి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మధ్యలో ఏజెంట్స్ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా వీవర్సే వచ్చి వాళ్ళు నేసిన దాన్ని వాళ్ళే అమ్ముతారనమాట, చూపిస్తారు మనందరికీ. వాళ్ళు ఎలా నేసారో ఆ కథ కూడా మనతో పంచుకుంటారు. ఇలాంటి కథలు, చేనేత కార్మికుల కథలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఇలాంటి కాజ్ని సపోర్ట్ చేయాలి. ఈ ఎగ్జిబిషన్లో లేపాక్షి యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ద పాపప్ స్టోర్ రూమ్ 9 జూబ్లీ హిల్స్ లో ఈ ప్రదర్శన ఉంటుంది. దీనికి మాధవి గారు ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రీగా
ఈ చేనేత కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క స్పేస్ ఇస్తున్నారనమాట. నేను కూడా వాళ్ళ కోసమే ఈ ఎఫర్ట్ మొత్తం పెడుతున్నాను. దీనికి సంబంధించి మీరందరూ కూడా ఎగ్జిబిషన్కి వచ్చి చూసి ఈ చేనేత కార్మికులకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి అంటే ఎగ్జిబిషన్ సంబంధించిన ఈ ఎగ్జిబిషన్ December 5th, 6th, 7th, 8th, 9th ఈ 5 రోజుల పాటు రూమ్ 9 ద పాపప్ స్టోర్లో జరుగుతుంది. December 5th మార్నింగ్ 9:30కి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జిబిషన్ ఓపెనింగ్కి నేను కూడా వస్తున్నాను. వీలైతే ఓపెనింగ్ టైంకి వస్తే నేను కూడా మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుస్తాను. థ్యాంక్ యూ. Save the weave, save the weaver.